అతడు తల్లి వలన తన తండ్రి ఒక రాక్షసుని వలన మరణించాడని విని ఆగ్రహం చెంది లోకాలను భస్మం చేస్తానని శపథం చేశాడు. అది విని వశిష్ఠుడు అతనిని వారించాడు. పరాశరుని కోపము చూసి అతడి తాత వశిష్ఠుడు, పరాశర, అకారణంగా అందరినీ హరించడం తగదు. పూర్వం కృతవీర్యుడు భృగువంశ బ్రాహ్మణులను యాజ్ఞికులుగా చేసుకుని ఎన్నో యజ్ఞాలను చేశాడు. కృతవీర్యుడు వారికి మిక్కుటమైన ధనాన్ని ఇచ్చాడు. దానిని వారు దాచుకున్నారు. కొంతకాలానికి కొంతమంది క్షత్రియులు భృగు బ్రాహ్మణులు కృతవీర్యుడి ధనాన్ని దోచుకున్నారు అని అపప్రథ పుట్టించారు. అది విని కొంతమంది బ్రాహ్మణులు ధనాన్ని క్షత్రియులకు ఇచ్చారు. కొంతమంది ధనాన్ని భూమిలో పాతిపెట్టారు. క్షత్రియులు ఇది చూసి ఆ బ్రాహ్మణులను చంపి ఆ ధనాన్ని తీసుకువెళ్లారు. భృగువంశ బ్రాహ్మణుల గర్భస్థ శిశువులతో సహా చంపివేశారు. స్త్రీలు భయపడి హిమాలయాలకు పారిపోయారు. అందులో ఒక బ్రాహ్మణుని భార్య తన తొడలో గర్భాన్ని దాచింది. ఆమె తొడ నుండి తేజోవంతుడైన ఔర్జుడు అనే కుమారుడు జన్మించాడు. అతని తేజస్సుతో కృతవీర్యుని వంశంలోని క్షత్రియులందరూ అంధులయ్యారు. ఔర్జుడు తన తండ్రితో సహా బంధువులందరూ చనిపోయారని తెలుసుకున్నాడు. లోకాలను నాశనం చెయ్యడానికి ఘోర తపస్సు చేయడం సంకల్పించాడు. ఔర్జుని పితృదేవతలు ప్రత్యక్షమై, మేము అసమర్థులమై క్షత్రియుల చేతిలో మరణించలేదు, ధనాపేక్షతో ధనాన్ని దాచలేదు, మేము గొప్పగా తపస్సు చేయడం వలన మాకు మరణం రాలేదు, ఆత్మహత్య చేసుకుందామని అనుకుంటే అది పాపమని చెయ్యలేకపోయాము, ఈ మానుష్య లోకంలో అధిక కాలం ఉండలేము, కనుక క్షత్రియులతో వైరం తెచ్చుకొని వారి చేతిలో మరణం తెచ్చుకున్నాము, కనుక నువ్వు లోకాలను నాశనం చేయడం ధర్మం కాదు అని పలికారు. వారి మాటలను విన్న తరువాత ఔర్యుడు తన సంకల్పం విరమించుకున్నాడు. ఔర్యుని వృత్తాంతం విని పరాశరుడు సంకల్పం విరమించుకున్న రాక్షసుల మీద కోపం పోలేదు. అందువలన పరాశరుడు రాక్షస వినాశనానికి సత్రయాగం చేయ సంకల్పించాడు. వశిష్ఠుడు అందుకు అభ్యంతరం చెప్పలేదు. ఆ సత్రయాగంలో రాక్షసులందరూ పడి భస్మం అవుతున్నారు. అలా రాక్షస జాతి అంతరిస్తుంటే పులస్యుడు, పులహుడు, క్రతువు వశిష్ఠుని దగ్గరకు వచ్చి పరాశరుడు చేసే రాక్షస వినాశనం ఆపమని వేడుకున్నారు. వారి కోరికను మన్నించి పరాశరుడు సత్రయాగాన్ని, రాక్షస వినాశనాన్ని ఆపివేశాడు.